జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో అంటే ఇంకా ముఖ్యమంత్రిగా మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆయన చాలా పర్యటనలో చంద్రబాబు గారి మీద డైరెక్ట్గా అంటే చంపాలి లేదా ఆ, కాల్చి పారేయాలి, ఉరి తీయాలి, ఉరి తీసిన పాపం లేదు, ఇలాంటి వ్యాఖ్యలు చూసాం. తర్వాత ఆ, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎత్తారు, ఎన్నాళ్ళు ఉంటారు అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు కూడా ఇంకెన్నాళ్ళు బతుకుంటాం అని చెప్పి అసెంబ్లీలోనే చూసాం. ప్రస్తుతం ఒక వివాదం ఏంటంటే న్యూట్రల్ గా ఉండే ఒక బయటి వర్గం ఎనలిస్ట్ ఏదో అన్నారని చెప్పి మమ్మల్ని అలాగా ఎన్కౌంటర్ చేయాలంటారా అదంటారా అని చెప్పి వాళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడి మర్చిపోతారా, లేదంటే ప్రజలు మర్చిపోయారని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే ఆ ఇప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో న్యూట్రల్ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు మీకు ఎట్లా అయితే తప్పు అనిపిస్తున్నాయో, మరి నీ తండ్రి వయసు ఉన్న వ్యక్తిని నువ్వు నీ ఎమ్మెల్యేల చేత ఎంపీల చేత అందరి చేత కూడా ఎంతో దారుణమైన మాటలు అంటే ఆ ప్రజలైన మాకే రక్తం మరిగిపోతుంది అనమాట. అలాంటి మాటలు విని నీకు అందుకే 11 సీట్లు పరిమితం చేశాం. ఎందుకంటే నీ తండ్రి వయసున్న వ్యక్తిని, అన్ని సార్లు ముఖ్యమంత్రి కింద చేసిన వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎటువంటి మాటలు, లేదంటే ఒక మీటింగ్ పెడితే ఒక మంత్రుల దగ్గర నుంచి ప్రతి మంత్రి కూడా ఎంతో నీచంగా, మరి వాళ్ళకి అంత సంస్కారం లేకుండా మరి ఎంత నువ్వు సైకో మాటలు చెప్పి, అంటే అది సైకో ఆనందం అనాలో, లేదంటే సునకానందం అనాలో, లేదంటే అంటే ఒక మానసిక సంతృప్తి వచ్చిందేమో మరి నీకు. భోజనం అయితే చేసేవాడు కాదేమోనండి మరి జగన్మోహన్ రెడ్డి గారు. అంత తిట్లు తిట్టించి అట్లా అంటే అంత ఆనందం పొందడానికి మరి చంద్రబాబు నాయుడు గారి మీద అంత ఖర్చుతోటి రాష్ట్ర ప్రజల్ని నాశనం చేసావు, రాష్ట్రాన్ని నాశనం చేసావండి నువ్వు. ఎందుకంటే ఒక కంపెనీ అభివృద్ధి చేయడం కానీ ఏది లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసావు. ఏమండి ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడి అటువంటి తిట్లు తిట్టి అంత అలాగా చంపేయాలి, లేదంటేనేమో చెప్పులతో కొట్టాలి, ఎందుకు బతుకున్నావు, చచ్చిపోవచ్చు కదా, ఒక్క మాట కాదండి అన్ని మాటలు మాట్లాడిన వాళ్ళకి ఈ రోజున ఒక జెన్యూన్ పర్సన్ ఇలా అంటున్నారు కాల్చి పారేయాలి అని ఏదో చెప్తే మీకు ఆ మాట తప్పు అనిపించిందంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే మీరు అన్నవన్నీ కూడానేమో జెన్యూన్ కరెక్ట్, మీకు ఆనందం పొందారు. ఒక అనలిస్ట్ గారు ఈ ఈ జరుగుతున్న పరిణామం అంతా చూసి పరిస్థితి మాకు కల్పించారంట ప్రజలుగా మాకు. ఎందుకంటే ఈయన ఎందుకు తెచ్చాము, అసలు అసెంబ్లీలో జరుగుతుందేంటి, లేదంటే రాష్ట్రం ఏమైపోతుంది, మాకు ఇన్ని మా నెత్తి మీద ఇన్ని అప్పులు పెట్టాడు, అసలు ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క కంపెనీ రాలేదు, ఏది లేదు, ఏది మాట్లాడకుండా ఎంతసేపు సైకానందం లాగా ఆళ్ళ తిట్టమని ఏళ్ల తిట్టమని మంత్రులు ప్రోత్సహించి ప్రతి స్క్రిప్టునండి అర్థం కావట్లేదండి. అయితే వైసీపీ ప్రచార విధానాలు కానివ్వండి, లేదా వాళ్ళ సోషల్ మాధ్యమాల్లో కానివ్వండి, ఇక ముఖ్యమంత్రి మీద గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
అప్పట్లో ముఖ్యమంత్రి కాకముందు చేసిన వ్యాఖ్యలు చాలా ఉన్నాయి, కాల్చి పారేయాలి అది ఇది అని చెప్పి. సో దాని మీద కేసులు వెనక్కి తీసుకున్నారు ఆయన ఉన్న టైంలో. ఇవాళ కొంతమంది అనలిస్టులు, న్యూట్రల్ అనలిస్టులు హిడ్మాకి కొంచెం అంటే న్యూట్రల్ కఠినమైన ఉండాలి, కఠినమైన చట్టాలు ఉండాలి, ఇలాగ కోర్టుకు వచ్చి వెళ్ళిపోవడం అలాంటివి ఏం కుదరదు అని చెప్పి మాట్లాడినప్పుడు మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇలా అనడం రాంగ్ అని చెప్పి. అప్పట్లో వాళ్ళు అన్నప్పుడు అది చూశారు, మీరు ఇది చూస్తున్నారు. ఈ మొత్తం అంశాన్ని ఎలా చూస్తారు అంటే ఏది కరెక్ట్ ఏది రైట్ అని కాకుండా ఇలా తిట్టుకోవడాన్ని, లేదా వాళ్ళు దాన్నే మళ్ళీ వ్యతిరేకించడాన్ని, అధికారం లేనప్పుడు మళ్ళీ అధికారంలో రాగానే ఒకరాగా ప్రవర్తించడం, ఇదంతా ఓవరాల్గా ఎలా కనిపిస్తుంది మీకు? అంటే వాళ్ళు ఉద్దేశం ఏంటంటేనండి, అంటే నా పరిజ్ఞానం వరకు వాళ్ళు ఏది చేసినా సరే కరెక్ట్ అండి. అంతకుముందు ప్రభుత్వం ఏది చేయలేదు, అందుకని వాళ్ళందరినీ కాల్ చేయాలి అంటే మరి ప్రజలు నమ్మి ఓటేశారు కదండి, అన్ని సీట్లు ఇచ్చారు కదా, అందుకని వాళ్ళు ఇష్టాసారం వచ్చినట్టు మాట్లాడి అన్నీ చేశారండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక 11 సీట్లకి మేము ఎప్పుడైతే కూర్చోబెట్టామో అప్పుడంతానండి వాళ్ళకి మీడియా కానీ లేదంటే ఈ మా ఈ రాజ్యాంగ హక్కుల్లో ఉన్నాయి కానీ ఏ అయినా సరే తప్పుగా కనబడుతున్నాయండి అవి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు మరి 11 సీట్లకు పరిమితం చేశాం కదండి, మరి మేము వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మాట తీర్లు, వాళ్ళ అంటే వాళ్ళు ఆచరించిన రాజ్యాంగం ఉంది కదండి, ఆ రాజ్యాంగం చూడలేక సైకో రాజ్యాంగం కదండి అదంతా. మామూలుగా రాజ్యాంగం అంటే అసలు చాలా గౌరవమైన ఇవన్నీ ఉంటాయండి అందులో. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం అండి, అసెంబ్లీలో చేశారండి. ఎందుకనండి, అదంటే చాలా గౌరవ మర్యాదలు అండి ప్రతి ఒక్కళ్ళకే కూడా, మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరికీను. మరి వాళ్ళ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వలేదు కదండి, అందుకని వాళ్ళకి ఈ మంచి రాజ్యాంగంలో ఉండే అన్నీ చూసేసరికి వాళ్ళకి అంత చెడ్డగా కనిపిస్తుంది అనమాట. అందుకని ఇంకా వాళ్ళు కాల్చిపారేయాలి అలాంటివన్నీ వాళ్ళకి మంచి పదాలే. ఇప్పుడు మంచిగా రాజ్యాంగం అంతా బాగుండేసరికి వాళ్ళకి అవి రుచించట్లేదండి. అది